నాగార్జున సాగర్ డ్యాం పైన ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఎటువంటి జల వివాదం జరగలేదని ఏపీ జలవనరుల శాఖ ఎస్ఈ కృష్ణమోహన్ అన్నారు. అధికారులు పరస్పరం సమన్వయంతో సాగర్ ప్రాజెక్టు గేట్ల నిర్వహణను నిత్యం పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు స్నేహపూర్వకంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అయితే సాగర్ కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందని తెలిపారు. ఇద్దరు ఉద్యోగులతోని మాట్లాడి సమస్యను పరిష్కరించామన్న ఆయన చిన్న విషయాన్ని రాష్ట్రాల గొడవలుగా చిత్రీకరించడం మానుకోవాలని సూచించారు. నమస్తే అండి, నేను కృష్ణమోహన్, ఎస్సీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అంటే జావర్ కెనాల్ అంటారు. దానికి రీసెంట్గా వచ్చాను ఎస్సీగా. నేను ఈరోజు ఇన్స్పెక్షన్ కానీ వచ్చాను. చేరిన తర్వాత ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొద్దిగా ప్లస్ కొన్ని మామూలుగా ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలన్నీ చూడాలని కూలంకుషంగా వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొన్ని ఇది బయటపడి అంటే ఈరోజు ఏదో ప్రెస్లో రావటము, కొంతమంది ఫోన్లు చేయటం ఏంటంటే మెయిన్గా ఇక్కడ వాటర్ రిలీజెస్ జరుగుతాయండి. ఇక్కడ రైట్ కెనాల్ అంటే జవహర్ కెనాల్. దాంట్లో వాటర్ రిలీజ్ జరిగినప్పుడు ప్రాజెక్టు నుంచి ఎంత రోజుకి ఎవ్రీ అవర్ కానీ ఎవ్రీ 3 hours కానీ ఎంత మనం రిలీజ్ చేస్తారనే దానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి మన ఏపీ టెక్నికల్ స్టాఫ్ అండ్ తెలంగాణ టెక్నికల్ స్టాఫ్ మామూలుగా ఆనవాయితీ ఏంటంటే అనుకున్న ఒక అండర్స్టాండింగు. వాళ్ళు మార్నింగ్ నుంచి ప్రతి 3 hours ఒకసారి వచ్చి జాయింట్గా ఇన్స్పెక్షన్స్ తీసుకొని రీడింగ్స్ తీసుకొని ఆ రీడింగ్స్ వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ కన్సర్న్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంటారు. అది మామూలుగా జరుగుతూ ఉండేది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఈ మధ్యన ఏమైందంటే అంటే ఈరోజు నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో మామూలుగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో కొద్దిగా ఇది చిన్న మాట జరిగినట్టు తెలిసింది. తర్వాత నేను సంబంధిత అధికారిని పిలిచి మా వాళ్ళకి తెలంగాణ క్యాడర్ వాళ్ళని కూడా పిలిచి అడిగాను, టెక్నికల్ స్టాఫ్ని. చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లము, నేను ఈవెన్ దాని విషయంలో నేను మా వాళ్ళకి కూడా చెప్పాను, ఇట్లా చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా రాకూడదని. అట్లే మన తెలంగాణ సోదరులంతా మనమంతా ఇంజనీర్స్ అంతా వీఆర్ బ్రదర్లీ ఇంజనీర్స్ అందరము. సో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు కూడా చేస్తూనే ఉంటాము. ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ఏమీ కాదు. అందరితో నేను తెలంగాణ అధికారులతో కూడా మన సిఈ గారు, ఎస్సీ గారు, ఈఈ గారు అందరితో మాట్లాడాను. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ అంతా మాట్లాడాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాటర్ సద్దుమడిపోయింది. ఇందులో ఏం పెద్ద మనం ఆందోళన చెందాల్సిన విషయం అయితే ఏం లేదు. చాలా చిన్న విషయం. అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిందే కానీ వాటర్ తగాదాలు అట్లాంటివన్నీ ఏమీ లేవండి. అన్నీ సాఫీగా జరుగుతున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా రైతులకు పంటలు పండుతాయి. ఈ రెండు గవర్నమెంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకి వాళ్ళకి కానీ అందరూ బ్రదర్లీగానే ఉంటాము. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో జరిగింది, అది కూడా ఈరోజు రావటం వల్ల నాకు తెలిసింది. వాటిని సెటరేట్ చేశాను. ఇంక ఇక్కడ ఈ స్టాఫ్ విషయంలో కూడా మనం ఎవరెవరికి ఏమేమి దిశానిర్దేశం అన్నీ చేసి ఏమేమి చేయాలో డ్యూటీస్ ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పాను. ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి అదేవిధంగా వాళ్ళు కానీ మనం కానీ ఈ రీడింగ్స్ తీసుకోవటంలో కానీ తదితర విషయాలన్నీ కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్తాము. ఈరోజు జరిగింది వెరీ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. దీన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అందరికీ మనవి చేస్తున్నాను.